అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఐడెంటిటీ క్రైసిస్, అంటే గుర్తింపు సమస్య అన్న అంశం మీద ఈరోజు మనం మాట్లాడదాం. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ ఐడెంటిటీ క్రైసిస్కి మనం గురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. మన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అసలు నేను ఎవరిని, నా లక్ష్యాలు ఏంటి, నేను ఏ విలువలతో జీవిస్తున్నాను అనేటువంటి ప్రశ్న మనందరికి కూడా ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే నీ మనస్సులో ఒకటి ఉంటుంది, కానీ బయటకు ఒకటి చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. నీ కుటుంబం, నీ స్నేహితులు ఒకటి చెప్తూ ఉంటారు, కానీ నీకు మరొక దాని మీద ఆసక్తి ఉంటుంది, అది చేయాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏ నిర్ణయం తీసుకోవాలో గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంటుంది. నీ మీద నీకు ఒక అంచనా లేనప్పుడు, ఎదుటి వాళ్ళని పోల్చుకుంటున్నప్పుడు, అంటే నీవు ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఎదుటి వాళ్ళు చేస్తున్నటువంటి పనిని నీ మనస్సు అంగీకరించకపోయినా ఈ కుటుంబం కోసం, ఈ సమాజం కోసం కొన్ని పనులు చేస్తూ ఉండటం, దానివల్ల నీకు సంతృప్తి లేక నేను ఇలా చేయాలనుకున్నాను కానీ ఇలా చేయాల్సి వచ్చింది, నా ఆసక్తి ఇది కానీ కుటుంబం, స్నేహితులు ఇలా చేయమని నన్ను ప్రోత్సహించారు, అంతా అయిపోయిన తర్వాత చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనిషికి ఆ సంతృప్తి ఉండదు. ఎందుకంటే నువ్వు ఊహించింది వేరు, అక్కడ జరుగుతున్నది వేరు. సో ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం మనిషి ఓపిక, సహనంతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఐడెంటిటీ క్రైసిస్ సమస్య వల్ల చాలా తిక్కల సమాధానాలు చెప్పడం, తిక్క నిర్ణయాలు తీసుకోవటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు మనిషి. దానివల్ల వచ్చేటటువంటి పర్యవసానాలను కూడా అనుభవిస్తూ ఉంటాడు. సో ఇటువంటి సమస్య వచ్చినప్పుడు కొంచెం దీని నుంచి బయటపడటానికి కొన్ని మార్గాలను మనం అన్వేషించుకొని దాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి. ఆత్మ పరిశీలన చేసుకోండి. అసలు కూర్చొని నువ్వు ఒకసారి పరిశీలించుకో. అసలు ఏంటి, నేనెవరు, నేను దేనికోసం పనిచేస్తున్నాను, నా ఆసక్తి ఏంటి అనేటువంటి విషయాల గురించి ఒకసారి జాగ్రత్తగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చేసుకుంటే కొన్ని విషయాలు నీకు బోధపడతాయి. నీ యొక్క లక్ష్యాలు ఏంటో నీకు తెలుస్తాయి. నువ్వు దేనికోసం పనిచేస్తున్నావో నీకు అర్థమవుతుంది. అసలు ఏం చేయాలనుకుంటున్నావో, నీ జీవిత లక్ష్యం ఏంటో కూడా నీకు తెలిసేటటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా శ్రద్ధగా కూర్చొని, ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకుంటే ఖచ్చితంగా ఈ ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి వ్యక్తి ఈ గందరగోళ పరిస్థితి నుంచి బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఆత్మ పరిశీలన ఒక్కదానితోనే సరిపోతుందని అంటే ఖచ్చితంగా నువ్వు ఒక అంచనాకు రావాలి. నీ బలాలేంటి, నీ బలహీనతలు ఏంటి. సో నీకు ఒక దాని మీద ఆసక్తి ఉంది, బాగుంది, కానీ ఆ ఆసక్తిని నెరవేర్చుకోవటానికి నీ దగ్గర కావలసినటువంటి సామర్థ్యాలు ఉన్నాయా, బలాలు ఉన్నాయా? ఏ బలహీనతలతో నువ్వు బాధపడుతున్నావు? నువ్వు అనుకుంటున్నావు ఏదో చేయాలని, ఇది చేస్తేనే సంతృప్తి ఉంటుందని అనుకుంటున్నావు, కానీ చేయలేకపోవడానికి ఏ బలహీనతలు నిన్ను అడ్డుకుంటున్నాయి? దాన్ని కూడా నువ్వు ఒక అంచనాకు రావాలి. భయపడిపోవద్దు నీకు ఉన్నటువంటి బలహీనతలు చూసి. దాన్ని ఏ రకంగా బలాలుగా మార్చుకోవాలో, ఆ బలహీనతలను ఏ రకంగా తగ్గించుకోవాలో. ఎందుకంటే ఈ బలహీనతలను తగ్గించుకోగలిగినప్పుడే కదా నీకు ఆసక్తి ఉన్నదాని వైపు నువ్వు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి నీ బలాలని, నీ బలహీనతలని కూడా నువ్వు తెలుసుకో. బలాలను మరింత పెంచుకునే ప్రయత్నం చేయి. నీకున్నటువంటి బలాల ఆధారంగా నీ యొక్క ఆసక్తి ఉండే విధంగా చూసుకో. ఎందుకంటే నువ్వు దేంట్లో అయితే నీకు ఆసక్తి ఉందో, దేంట్లో అయితే అందులో నువ్వు ఖచ్చితంగా బలవంతుడై ఉండాలి. ఒకవేళ లేకపోయిన పరిస్థితి ఉన్నప్పుడు నీకు ఉన్నటువంటి బలహీనతలను బలాలుగా మార్చుకునేటువంటి ప్రయత్నం కూడా నువ్వు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది మనం ఖచ్చితంగా చేయాలి. తర్వాత ఎవరితోని పోల్చుకునేటువంటి ప్రయత్నం చేయకు. మన సర్వసాధారణంగా నీకు ఉన్నటువంటి అవకాశాలను నువ్వు పట్టించుకోకుండా, ఆ అవకాశాల వైపు నువ్వు వెళ్లకుండా వేరొక వాళ్ళని పోల్చుకొని వాళ్ళు అలా ఉన్నారు, ఇలా చేశారు, మనం కూడా అలానే ఉండాలి, అలానే చేయాలి అనేటువంటి విధంగా కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా గందరగోళ పరిస్థితి వస్తుంది. సో అందుకని ఎవరి జీవితాలు వాళ్ళే, ఎవరికి ఉన్నటువంటి అవకాశాలు వాళ్ళే. నీ సామర్థ్యాలు వేరు, వాళ్ళ సామర్థ్యాలు వేరు. సో అందుకని ఎవరి జీవితం వాళ్ళే అనేటువంటి వాస్తవాన్ని నువ్వు గ్రహించి నువ్వు ఎవరితోనూ పోల్చుకునేటువంటి ప్రయత్నం దయచేసి చేయాల్సినటువంటి అవసరం లేదు. అలా చేస్తే మరి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. సహనంతో ఉండగలగటం. ఎప్పుడు కూడా మనిషి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. చాలా సందర్భాల్లో మనకి ఒక డైలమా వస్తూ ఉంటుంది. నీ కుటుంబం ఒకటి చెప్తూ ఉంటుంది, నీ స్నేహితులు ఒకటి చెప్తూ ఉంటారు, నువ్వు ఒకటి అనుకుంటూ ఉంటావు.
ఈ మూడింటి మధ్యన నువ్వు సతమతం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అల్టిమేట్గా ఏదైనా సరే నువ్వు ట్యాకప్ చేసినప్పుడు, ఒక పని మొదలెట్టినప్పుడు అది పూర్తి చేయాల్సింది నువ్వే. దాని మీద ఎఫర్ట్స్ పెట్టాల్సింది, దాని మీద ఫోకస్ పెట్టాల్సింది నువ్వే. అందుకని ఎవరు ఏం చెప్పినా సరే నీ బలాలు, నీ బలహీనతలు నువ్వు తెలుసుకొని నువ్వు ఏ నిర్ణయం అయితే తీసుకుంటున్నావో ఆ నిర్ణయానికి కట్టుబడి ముందుకెళ్ళడం అనేది అలవాటు చేసుకోగలగాలి. అంతవరకు ఓపిక పట్టాలి, సహనంతో ఉండాలి. సో ఈ ఓపిక, సహనం అనేది ఉంటే మనం ఖచ్చితంగా ఈ ఐడెంటిటీ క్రైసిస్ నుంచి బయటపడడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఎవరిదైనా సహాయం తీసుకో, మద్దతు తీసుకో. నీకు బాగా కావాల్సినటువంటి వ్యక్తులతో నువ్వు పడుతున్నటువంటి, నీకు ఉన్నటువంటి ఆ గందరగోళ పరిస్థితిని చర్చించు. వాళ్ళకి తెలియజేయి ఏ రకంగా దానికి బయటపడాలో. వాళ్ళు ఖచ్చితంగా ఒక కౌన్సిలింగ్ ఇస్తారు, ఒక సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు. సో నీ శ్రేయోభిలాషులు, నీ మంచి కోరుకునే వాళ్ళు, పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకో. అవసరమైతే కౌన్సిలింగ్ కూడా తీసుకో, తప్పేం లేదు. అంతేగాని ఈ గందరగోళ పరిస్థితిలోనే కనుక మనం ఉండిపోతే ఏ నిర్ణయం మనం తీసుకోలేనటువంటి పరిస్థితి వస్తే చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. చాలామంది చదువులు చాలా మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తారు, చాలా బాగుంటారు, బాగా చదువుతారు, మంచి మార్కులు వస్తాయి, మంచి జ్ఞానం ఉంటుంది. కానీ నిర్ణయాలు తీసుకునే దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటారు. నిజంగా ఎవరో సూచనలు, సలహాల ప్రకారం ఒక దాంట్లోకి వెళ్ళిపోతాం మనం. నీకు ఆసక్తి లేనటువంటి కోర్సులో మనం డిగ్రీ చేసేస్తాం. తర్వాత కెరీర్ విషయంకి వచ్చేసరికి గందరగోళ పరిస్థితి ఉంటుంది. ఇదేంటి, నేను చదివింది ఇంజనీరింగ్, నేను బ్యాంక్ ఉద్యోగం చేయాలనుకుంటున్నాను అనే పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు కూడా నువ్వు కంగారు పడకుండా నిదానించుకుని నీ కెరీర్ను నువ్వు నిర్మించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మనకున్న ఫ్యాషన్, నువ్వు ధరించే దుస్తుల విషయంలో నలుగురు ఏమనుకుంటారు, నీకు ఒక బట్టలు వేసుకోవాలని ఉంటుంది, కానీ నలుగురు ఏమనుకుంటారు అనేటువంటి ఒక భయం ఉంటుంది. నిర్ణయం తీసుకోలేం. అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో నీ భావం వేరుంటుంది, కానీ అక్కడ నువ్వు చెప్పేది వేరుంటుంది. నీ జీవన విధానం వేరుంటుంది, నీ ఆలోచన విధానం వేరుంటుంది, అక్కడ లైకుల కోసం వేరేలా ప్రవర్తించే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి గందరగోళ పరిస్థితులు ఎక్కడ చూసినా సరే మనం తీసుకునే నిర్ణయాల్లో, మనం మాట్లాడేటువంటి మాటల్లో, మనం ప్రవర్తించేటటువంటి తీరులో, నువ్వు వేసుకునేటువంటి బట్టల్లో, ప్రతి దాంట్లోనూ కూడా ఈ వైవిధ్యం అనేది ఉంటుంది. ఈ వైవిధ్యాల నుంచి మనం బయటపడాలని అంటే నీకు చాలా క్లియర్ ఐడియా ఉండాలి. ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఓపిక సహనంతో ఉండాలి, పెద్దల యొక్క సలహాలు సూచనలు తీసుకోవాలి, నీ బలాలు నీ బలహీనతలను నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా మనిషి జీవిస్తూ ఉండాలి. అంటే ఏదో జీవించేయడం కాదు, నీకు నచ్చినటువంటి వైపు వెళ్ళాలి. ఆ నచ్చింది కూడా ఈ సమాజానికి నచ్చిందై ఉండాలి. అందరికీ నచ్చిందని కాదు, కనీసం అంటే ఏదైతే ఆమోదయోగ్యం కాదో అటువంటి వైపు మనం వెళ్ళిపోకూడదు. నేను బట్టలు లేకుండా తిరుగుతాను, లేదా నా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందో నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అన్నది కాకుండా జాగ్రత్తగా ఆలోచించుకొని నీ గౌరవానికి ఎక్కడ తగ్గకుండా అటువంటి ప్రయత్నం మనం చేయగలగాలి. అలాగే ఈ గుర్తింపు సమస్యల్లో మనందరూ గుర్తించాలని అనుకుంటాం. చాలామంది గౌరవాన్ని అడుక్కుంటూ ఉంటారు. నాకు గౌరవం ఇవ్వట్లేదు, నాకు విలువ ఇవ్వట్లేదు, ఈ కుటుంబంలో నాకు ఏమీ చెప్పకుండానే చేసేస్తున్నారు, నాతో సంప్రదించాలి కదా, నాకు అసలు విలువ లేదా, ఇటువంటి మాటలు కూడా అంటూ ఉంటాం. ఇటువంటిదన్నీ కూడా అడుక్కునే ప్రయత్నం చేయకండి. మనం పర్ఫెక్ట్గా ఉండి, మంచిగా ఉండి గౌరవం అనేది సంపాదించుకోగలగాలి. మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మనకు ఉన్నటువంటి జ్ఞానం ద్వారా మన గౌరవాన్ని సంపాదించుకోవాలి, అడుక్కోకూడదు. సో ఇటువంటి గుర్తింపు సమస్యలతో మనం సతమతం అవుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా యువత చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే కీలకమైన నిర్ణయాలు ఉంటాయి జీవితంలో. ఒక ఉద్యోగం సంపాదించేటటువంటి విషయంలో కానీ, తన కెరీర్ని బిల్డ్ చేసుకునే విషయంలో కానీ, లేదా ఒక వివాహ వ్యవస్థ బంధంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి, అంటే భాగస్వామిని ఎంపిక చేసుకునేటువంటి విషయంలో కానీ, ప్రేమ వ్యవహారాల్లో కానీ, లేదా ఉద్యోగాలు వచ్చినప్పుడు దేన్ని ఉంచుకోవాలి, దేన్ని విడిచిపెట్టాలి అనేటువంటి విషయంలో కానీ చాలా గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఉంటాం. ఆ గందరగోళమైనటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలి అని అంటే ఖచ్చితంగా నీ గురించి నీకు తెలిసి ఉండాలి. ఆత్మపరిశీలన చేసుకో, బలాలు బలహీనతలు తెలుసుకో, అవకాశాలను అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయి. ఎవరినో గుడ్డిగా అనుకరించేటటువంటి ప్రయత్నం చేయకు, ఎవరితోనూ నువ్వు పోల్చుకోకు. నువ్వు ఒక యూనిక్, ఆ యూనిక్నెస్ని నువ్వు మెయింటైన్ చేస్తూ నీకున్నటువంటి సామర్థ్యాలకు అనుగుణంగా నువ్వు ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే చాలా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటావు. చాలామంది బయటపడడానికి ప్రయత్నం చేయరు. బయటపడడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడిపోకండి. మీ అంతటి మీరే బయటపడేటువంటి ప్రయత్నం చేయండి. ఏ మనిషి ఆనందంగా ఉంటాడనంటే అత్యంత చీకటైనటువంటి సమయంలో కూడా తన జీవితంలో వెలుతురు వైపు చూడగలిగినటువంటి ఆ సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో
వాడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఏ సమస్యనైనా సరే పరిష్కరించుకోగలుగుతారు. ఆ పాజిటివ్ థింకింగ్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు కూడా ఈ విషయాలన్నింటినీ గమనించండి. ఐడెంటిటీ క్రైసిస్ సమస్యతో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ జాగ్రత్తగా ఈ అంశాలన్నింటినీ పరిశీలన చేసుకొని ఎంత త్వరగా బయటపడగలుగుతామో అంత త్వరగా బయటపడగలగండి. మీరు మాత్రమే బయటపడగలరు. ఎవరైనా మిమ్మల్ని బయటికి తీసుకురాగలిగిన పరిస్థితి ఉండదు. మీ గురించి మీరు ఆలోచించుకోండి, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఖచ్చితంగా ఆ సమస్య నుంచి మీరు బయటపడతారని చెప్పి తెలియజేస్తూ, మీరు ఆ విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ, మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.